తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్లో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు రెచ్చిపోతున్నారు. తమను పట్టుకునేందుకు వస్తున్న పోలీసులపై కూడా దాడికి తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ చాదర్ఘాట్లో దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కత్తితో ఎదురు దాడికి దిగారు. దీంతో నిందితుడిపై కాల్పులు జరిపారు డీసీపీ. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు కలకలం రేపాయి. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సిపి కార్యాలయంలో మీటింగ్కి వెళ్లి తిరిగి తన కార్యాలయానికి వెళుతున్న సమయంలో చాదర్ఘాట్ దగ్గర సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న 2 దొంగలను గుర్తించారు. స్వయంగా వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించగా ఓ దొంగ దాడికి దిగాడు. తోపులాటలో డీసీపీ గన్మెన్ కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన డీసీపీ చైతన్య గన్మెన్ వెపన్ తీసుకుని దొంగలపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఉమర్ అనే దొంగ చేయి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో నిందితులు భవనంపై నుంచి విక్టరీ మైదానంలోకి దూకాడు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. కాల్పుల్లో గాయపడ్డ నిందితుడిని బంజారాహిల్స్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన ఉమర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు పోలీసులు. ఉమర్ రౌడీ షీటర్ అని, అతడిపై 20కి పైగా కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మరక్షణలో భాగంగానే దొంగపై డీసీపీ కాల్పులు జరిపారన్నారు సిపి సజ్జనార్. రౌడీ షీటర్లు, స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా అని ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్ తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ అనే గన్మెన్ ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. నిందితుడు ఉమర్ దొంగతనాలు చేయడంలో దిట్ట. ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చిన ఉమర్ మళ్లీ దోపిడీలు చేయడం ప్రారంభించాడు. డీసీపీపై, గన్మెన్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.